అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాలేస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటికి ఏమేమి కావాలో చూద్దాము. ముందుగా ఒక బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లోకి నేను 300 ml మిల్క్ అనేవి యాడ్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మరిగించుకోవాలి. సమ్మర్ అనే కాకుండా ఏ సీజన్లో అయినా ఐస్ అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. మరి చిన్నపిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా ఉంటుంది. ఇవి సగ్గుబియ్యం అండి. నానబెట్టుకున్నాను ముందుగానే. ఒక 30 minutes అలా నానబెట్టుకుంటే బాగుంటుంది, త్వరగా ఉడికేస్తాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఐస్ అంటే ఇష్టంగా తింటారు. చక్కగా ఇంట్లో ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు అనేవి మేగడ కడుతున్నాయండి, అందుకని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సగ్గుబియ్యం అనేవి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి, లేదంటే ఒక్కొక్కటి అంటుకుపోతాయి. అంటుకోకుండా ఉండాలంటే ఇలా కలుపుకోవాలి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే ఐస్ అండి. ఇప్పుడు సేమియా అనేవి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేయాల్సిన పని లేదండి. నేను మామూలుగానే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిసేపు. సగ్గుబియ్యం, సేమియా అనేవి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. అదేవిధంగా మిల్క్ అనేవి లేకుండా ఉండవు. రోజు మిల్క్ అనేవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి షుగర్ ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ కలిపి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ అనేది. ఇప్పుడు ఇవి ఉడికిపోవచ్చాయండి. ఇలా తిక్కుగా అవుతుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని చూద్దాము. సేమియా ఉడికినాయేమో చూద్దాము. సగం వరకు ఉడికితే సరిపోతుంది. సేమియా అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. నేనైతే 3 tablespoons షుగర్ అనేది యాడ్ చేసుకుంటాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకెక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకోవాలి. షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలని ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ షుగర్ అనేది కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు షుగర్ అనేది కరిగిపోవచ్చిందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి 1 tablespoon కార్న్ ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని వాటర్తో కలుపుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి కార్న్ ఫ్లోర్ అనేది 1 teaspoon అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒకసారి చూద్దాము. మరిగిపోయాయండి బాగా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 tablespoon కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీంట్లో పాలైనా కలుపుకోవచ్చు, లేదంటే నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోయినా, కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కానీ ఈ పాలను ఇంకా కొద్దిగా ఎక్కువగా మరిగించుకొని కొద్దిగా తిక్ అయ్యేంత వరకు ఉంచి పెట్టుకుని ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మరిగిపోతున్నాయండి. దీంట్లోకి ఇప్పుడు యాలకుల పొడి అనేది యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు యాలకుల పొడి అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. అప్పుడైతేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా కట్టేస్తుంది. ఈ విధంగా 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి.
అప్పుడే బాగుంటుందండి, లేదంటే ఐస్ అనేది పాడవుతుంది. ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్లో యాడ్ చేసుకోండి, లేదంటే నా దగ్గర స్టీల్ గ్లాసులు ఉన్నాయండి, దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ స్టీల్ గ్లాసులు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదండి, టీ గ్లాసులు, వాటిలోనే యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇట్లా ఫిల్ చేసుకుంటున్నాను. పూర్తిగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లో ఐస్ స్టిక్స్ అనేవి పెట్టుకుందాము. అయిపోయి వచ్చిందండి ఫిల్ చేసుకోవడం. స్టిక్స్ అనేవి పెట్టుకుందాము. ఈ విధంగా చక్కగా ఈజీగానే ఇంట్లో ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టిక్స్ అనేవి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ వరకు పెట్టుకుంటే ఐస్ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను తర్వాత రోజు మార్నింగ్ తీసానండి. ఐస్ అనేది చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిందో, చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వీటిని డిమోల్డ్ చేసుకోవడానికి నేను ఒక బౌల్లో వాటర్ అనేవి తీసుకున్నాను. వీటిని డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని ఐస్ అనేది తీసుకుందాం. అప్పుడైతే ఈజీగా ఐస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నీ ఇలా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా వీకెండ్లో చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీకెండ్లో అంటే మనం అందరం ఒకే చోట ఉంటాం కాబట్టి అందరం చక్కగా ఒకసారి ఒకే చోట తినచ్చు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా వీకెండ్లో బయటికి తీసుకెళ్ళమని అడుగుతారు, ఐస్ క్రీమ్ ఇప్పించమంటారు. అలా కాకుండా మనం ఇంట్లోని విధంగా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఈ విధంగా సర్ప్రైజ్గా వీకెండ్లో చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు, బయటికి తీసుకెళ్ళమని కూడా అడగరు, చాలా బాగుంటాయి. చూడండి చక్కగా ఊడి వచ్చేసాయి ఐస్ అనేది, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సేమియా సగ్గుబియ్యం పాల ఐస్ అండి, సూపర్ టేస్టీ. ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టపడతారు అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.